నమస్తే టీవీ8 విశ్లేషణకి స్వాగతం. ఈనాటి మన విశ్లేషణ చంద్రబాబుని అనుకూల మీడియా తప్పుదారి పట్టిస్తుందా, చంద్రబాబుని సొంత ఆలోచన కూడా చేసుకోనికుండా వాళ్ళ యొక్క భావజాలంలో చంద్రబాబుని అతలాకుతలం చేస్తున్నారా? ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని మనం ఒకసారి విశ్లేషించుకుంటే నిజంగానే చంద్రబాబు రాంగ్ గైడెన్స్లో ప్రయాణిస్తున్నాడా, కూటమి ప్రభుత్వం పలసపట్టడానికి కూడా అవి దోహదపడుతున్నాయి అనడానికి ఒకంత ఆలోచన కలిగించేలా ఉంటుంది. మన విశ్లేషణ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ యొక్క విలువైన కామెంట్స్ నా యొక్క ఛానల్ని మెరుగుపరచుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక విశ్లేషణలోకి వెళ్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదైతే చంద్రబాబుకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటువంటి మీడియా ఏదైతే ఉందో దాని యొక్క నడత ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని పెద్దదిగా చూపిస్తూ, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రతి వైఫల్యాన్ని పెద్దదిగా చూపిస్తూ, ప్రజలకి అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఇష్యూని అది పర్సనల్ గా అయినా సరే పెద్దదిగా చూపిస్తూ, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనకి వెళ్తే ఆయన వేసుకున్న కోటును కూడా 2-3 రోజులు చర్చలు జరిపే స్థాయిలో ఒక దశలో రాష్ట్రంలో ఏది జరుగుతున్నా ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి కారణం అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒకంత పలసనపరిచే దశలో ఖచ్చితంగా ఆ మీడియా యొక్క విధానం దోహదపడిందని చెప్పుకోక తప్పదు. అయితే అదే పోకడిని జగన్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపి పడగొట్టి 11 సీట్లకు పరిమితం చేసి 160 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమిని ఇంకా అదే పోకడతోటి ఆ మీడియా తప్పుదారి పట్టిస్తుందా అనిపించే విధంగా ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మనకు తెలుస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే సూపర్ 6 నినాదంతో అత్యధిక సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటగా తాను ప్రకటించినటువంటి ఏవైతే సూపర్ 6 ఉన్నాయో వాటికి ఆర్థిక పరిస్థితుల కారణం అంటూ చెప్పుకుంటూ వస్తూ, ఈ ఆర్థిక పరిస్థితుల కారణం జగన్మోహన్ రెడ్డి ఎలా కారణం అంటూ చెప్తూ దాన్ని జనాలకు అర్థమయ్యే దిశలో ప్రయాణించేదాని కంటే కూడా ఇంకా జగన్ అధికారంలో ఉన్నట్టే ఏది జరిగినా జగనే కారణం అంటూ జగన్ యొక్క జనాల్లోకి వెళ్ళే విధానాన్ని ఎక్కువగా చూపిస్తూ, అంటే వ్యతిరేకంగా చూపించే దశలో కూడా ఎక్కువగా చూపిస్తూ జగన్ 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 అంటూ మంత్రులు ఎమ్మెల్యేల దగ్గర నుంచి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు లోకేష్ వరకు కూడా రోజు జగన్ ని తలుస్తూ, అంటే వ్యతిరేకంగా మాట్లాడుతూ జగన్ ని స్ట్రీమ్ లైన్ లో ఉంచుతున్నారంటే అది సత్యం అని చెప్పకమాను. ఒకసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వంలో కరెంటు కట్ అయింది, గత ప్రభుత్వం చేసిన జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణం అంటున్నారు. కరెంటు ఛార్జీలు రూపాయి కూడా పెంచమన్నారు, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, జగన్మోహన్ రెడ్డి దానికి కారణం అంటున్నారు. ఒక దశలో అయితే మనకి సింహాచలం చేతిలో గోడ పడిపోయి గందరగోళం జరిగితే చనిపోయే మనుషులు 4-5 మంత్రులు మేము ప్రత్యక్షంగా ఇక్కడ కార్యక్రమాన్ని పరిశీలించామని చెప్పిన హోమ్ మినిస్టర్ గారు గోడ పడిపోయిన తర్వాత అసలు ఈ గోడ ఎందుకు పడిపోయిందో, దీని కారణం ఎవరు, దీని వెనకాల ఎవరో, దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి 4 గడుచుకున్న పరిస్థితి. అంటే ఇంకా వీళ్ళు జగన్నే సీఎం ఏమో అనే దశలో అనిపించేలా జగన్ విమర్శలతోటే ఇంకా కాలం గడుపుతా ఉంటే ఒకసారి ఆలోచించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏవైతే సూపర్ 6 ప్రకటించిందో సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి కుంటి నడక నడుస్తున్నటువంటి విషయం జగమెరిగిన సత్యం. అది తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సిందే. ఏదైతే ఈ పరిపాలనలో జరుగుతున్నటువంటి అలసత్వం అనుకోవచ్చు, చేయలేనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, ఈ ఇబ్బందులు చెప్పుకునే పరిస్థితులను దాటి జగన్ ని క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ మాట్లాడుతూనే పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, చివరికి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే బాణిని ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తాం. ఎంతో రాజకీయ చాణక్యం, విజ్ఞత, చాలా నిబ్బరత, బలమైన యుక్తులు, ఎంతో రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు చివరికి అతని మీడియా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ధోరణిలో పడి ఒకంత ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తా ఉంది. ఒకసారి మనం ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డిని అంత ఎక్కువగా స్ట్రీమ్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వం పథకాలు ఇవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయని ముందే తేల్చి చెప్పేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇబ్బందులు ఏంటి అనేది జనాల్లో తీసుకెళ్లే కాన్సెప్ట్ మానేసి జగన్ కి పర్యటనకి జనం వస్తున్నారు, అక్రమ కేసులు పెట్టాలి. మీరు గమనించండి, తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం లోకల్ నాయకులు, తెలుగుదేశం జిల్లా స్థాయి నాయకులు, తెలుగుదేశం రాష్ట్ర స్థాయి నాయకులు, ఎమ్మెల్యేల కంటే కూడా తెలుగుదేశం మీడియాకి ఈ అక్రమ కేసులు బనాయించాలని ఆదుర్త ఎక్కువ కనిపిస్తాం. మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారిని కొన్ని చూస్తే మనం సార్ ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు ఇచ్చేస్తున్నారు,
ఈ విధంగా తాడేపల్లి కోట దాకా ఈ కేసులు ఎప్పుడు వెళ్తాయి, ఇంకా ఎందుకు అతను అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఇదే ఆయన గోల. మూర్తి గారు ఆయనకు ఒక ఉపద్రవం వచ్చిపోయినట్టుగా వచ్చిన దానికి కూడా పెద్దదిగా ఆయన మంచి జర్నలిస్టే, ఎందుకు ఆయన కూడా చంద్రబాబును పరిగెత్తే దశలో ప్రయాణిస్తా ఉన్నారు. మిగతా కొన్ని మీడియాలు చూస్తే మనకు ఖచ్చితంగా అదే అనిపిస్తాం. మరి ఇటీవల సంవత్సరం కాలంగా చంద్రబాబుని ఏబిఎన్, TV5, ఈటీవీ, మహా టీవీ నలుగురు ఇంటర్వ్యూ చేశారు. ఒకటే క్వశ్చన్, చంద్రబాబుని చెప్పనీరు, ఆయన చెప్పదలుచు కూడా వీళ్ళే చెప్పేసి మీరు మంచి విజనరీ, మీరు అది చేస్తారు ఎందుకని ఎలా అని ఆయన్ని షార్ట్ ఆన్సర్ చెప్పిస్తూ వీళ్ళే మొత్తం ఆన్సర్ కూడా చెప్పే పరిస్థితి. ఇది కించపరచడం కాదు, ఇది విమర్శ కూడా కాదు. చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం శ్రేణులు ఆలోచించాలి అని మాత్రమే చెప్పే ఒక విశ్లేషణ. ఇప్పుడు జగన్ పర్యటనలో కొన్ని జరుగుతూ ఉన్నాయి, దానికి ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. దానికి ఒక కాన్సెప్ట్ లో ప్రయాణించకుండా వీళ్ళు మాట్లాడుతూ మంత్రులతో కూడా మాట్లాడిస్తూ తెలుగుదేశం అనుకూల మీడియా చేసే యాగికి తెలుగుదేశం పార్టీ అబాసు పాలవుతుందేమో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అనంతపురంలో హెలిప్యాడ్ మీదకి దూసుకొచ్చిన ప్రజలను పరిస్థితిని చూసి ఆ జనాన్ని అది ఎందుకు అట్లా జరిగింది అనేది దాని మీద ఎంక్వైరీ చేయటం మానేసి ఎవరెళ్ళమన్నారు ఇట్లా మాట్లాడితే అది కొంతవరకు తెలుగుదేశం శ్రేణులకు ఆనందం వేసిందేమో, ప్రజా కోణంలో అది చాలా తప్పుగా కనపడే అవకాశాలు ఉంటాయి. నేను సత్యపల్లి ఇష్యూ తీసుకుంటే సింగిల్ కేసు తీసుకోండి, కొన్ని సెకండ్లకు సంబంధించినటువంటి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతూ తెలుగుదేశం ప్రధాన మీడియా కూడా చూపిస్తూ దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తూ జగన్ మీద కేసులు పెట్టించిన పరిస్థితి చూడండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రేరేపితమైన పెట్టినటువంటి ప్రతిపక్ష నాయకుల మీద పెట్టిన కేసు గ్రావిటీ లేకుండా ఆ చట్టాల గురించి మన జేడి లక్ష్మణ్ గారు చెప్తే యాంకర్ అడిగిన ప్రశ్నకి ఒక ప్రభుత్వం ఇంత ఆలోచన లేకుండా కేసులు ఎలా పెడుతుందా అని చెప్పి ఆయన వ్యక్తపరిచిన భావన చూస్తే నిజంగా చంద్రబాబు యొక్క ఆయన విజ్ఞత, ఆయన యొక్క అనుభవం ఏమైంది అనిపిస్తాం. ఈ రోజు ఆ కేసు కోర్టులో కొట్టేసిన పరిస్థితి. జగన్కి ఏం సంబంధం ఉంటే డ్రైవర్ మీద ఉంటుంది కానీ. అలాగే అమరావతి మహిళల మీద మాట్లాడిన ఎవరో మాట్లాడితే చాలా తప్పుడు మాట అది, దాన్ని మనం కూడా ఖండిస్తాం. మాట్లాడినప్పుడు దానికి హోస్ట్గా వ్యవహరించిన కొమ్మినేని గారి మీద పెట్టిన కేసులు చూస్తే దాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేసి తెలుగుదేశం మీడియా అదే విధంగా చూపించి అతని మీద కొన్ని చట్టాలు పెట్టించి అతను బయటికి రావడం కష్టమని వీళ్ళే జడ్జిమెంట్ చేస్తూ అతని మీద అట్రాసిటీ కేసులు పెడుతూ అసలు ఎలా వర్తిస్తుంది అట్రాసిటీ? ఎవరో ఒక గెస్ట్ మాట్లాడాడు, దాన్ని నేను ఖండించాడు. సరే పాల్గొన్నందుకు మీరు ప్రైవేట్ గా తిట్టుకోవడం వరకు బాగుంది, కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు అవగాహనతో ఉండాలి కదా. మరి చంద్రబాబు గారి న్యాయ వ్యవస్థ ఏమైంది? అక్కడ ఫెయిల్ అయ్యారు. ఈ రోజు చూస్తే వల్లభనేని వంశీకి అన్ని కేసుల్లో బెయిల్ వస్తే బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ రోజు కూడా మొట్టిగా నేర్చుకున్న పరిస్థితి చూడండి. ఇట్లా అసలు వీటన్నిటికంటే ఫస్ట్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తిరుమల లడ్డూలో కొవ్వు లాంటి పదార్థాలు కల్తీ కలుస్తున్నాయని డైరెక్ట్ గా చెప్పినప్పుడు యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఉడికిపోయినటువంటి పరిస్థితి. మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వేగ్గా లాంటి ప్రకటన ఎలా చేస్తారని సుప్రీంకోర్టు ముట్టిగాలేసింది. ఈ లోపు వాళ్ళ అనుకూల మీడియా చేసిన గోలకి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సమాధానం చెప్పుకునే పరిస్థితి. ఈ విశ్లేషణ ద్వారా నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవశాలి, అవుట్ స్టాండింగ్ లీడర్. ఎవరి అండదండలు లేకుండా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చక్రం తిప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగిన ఒక గొప్ప లీడర్. భావితరాలకి ఒక సాధారణమైన మనిషి ఇంత పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఎలా అని ఆలోచిస్తే ఒక సబ్జెక్ట్ గా తీసుకున్నటువంటి వ్యక్తి రాజకీయ ఎదగటం కోసం మాత్రం. అలాంటి ప్రతిభా పాఠవాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విద్యతను కూడా క్రాస్ చేస్తూ కప్పేస్తూ ఈ మీడియా భావజాలంతో తప్పుదారి పట్టిస్తూ వైఫల్యాలకు గురి చేస్తున్నారేమో అనిపిస్తా ఉంది. నేను చేసినటువంటి ఈ విశ్లేషణ తప్పు ఒప్పులు ఏవైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను సరిదిద్దుకోవాలి లేదా నేను నేర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా మీ కామెంట్ అనేది ఎదురు చూస్తూ ఉంటాను. ఈ విశ్లేషణ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.